హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందుని. ఉన్నారు అందరూ బాగున్నారా? పండగ బాగా జరుపుకున్నారా? బాగా ఎంజాయ్ చేశారా? నందుని మిస్ అయ్యారా? వీడియోని మిస్ అయ్యారా? ముందు కామెంట్ చేసి చెప్పండి. కొన్ని తనుజ అండ్ మన కళ్యాణ్ గురించి కొన్ని అప్డేట్స్ చెప్తాను. అంటే మీరు అని ఓ లెవెల్లో ఆశలు పెట్టుకునే అప్డేట్స్ కాదు, కానీ నార్మల్ అప్డేట్స్. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే ఏదో వ్యూస్ కోసం కానీ ఏదో దేనికోసం అని చేయట్లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది కొన్ని నాకు తెలిసినవి మీకు కూడా చెప్పాలి, షేర్ చేసుకుంటే బాగుంటుంది. అలానే ఎవరికి హోప్స్ పెంచుకోవటం కానీ హోప్స్ ఇవ్వటం కానీ నా వీడియో ఉద్దేశం కాదు అసలుకి. అండ్ వాళ్ళు ఎలా ఫ్రెండ్స్గా సీక్రెట్గా ఉండాలి అనుకుంటున్నారు, వాళ్ళ నిర్ణయానికి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో వాళ్ళైతే చాలా, అంటే తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళైతే చాలా మంచి ఫ్రెండ్స్గా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. అది అందరికి తెలియాలని అవసరం లేదు. ఎందుకంటే కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వచ్చినప్పుడు చాలా, అంటే చాలా వాళ్ళు నాగార్జున గారు ఆఫర్ ఇచ్చారని ఏవేవో చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి. అవేమి నమ్మకండి, అవేం జరగట్లేదు అక్కడ. అంటే వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్తో. అండ్ కళ్యాణ్ గురించి అప్డేట్స్ వచ్చి ఏమన్నాయంటే తన లైఫ్, అంటే తను ఇప్పటి వరకు ఉన్న, అంటే బిగ్ బాస్ ముందు ఉన్నంత వరకు ఉన్న లైఫ్ ను ఉంది కదా, ఆ లైఫ్ ని మర్చిపోవడానికి ఇప్పుడు ఫ్యామిలీతో బాగా, అంటే తన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ప్రమోషన్స్ తో అండ్ ఫ్యాన్స్ తో అంటే యూట్యూబ్ ద్వారా కానీ, కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టారు. అండ్ యూట్యూబ్ ద్వారా కానీ, స్నాప్చాట్ ద్వారా కానీ, ఇంకా అఫీషియల్ అకౌంట్స్ అన్ని పెట్టుకొని ఆడియన్స్ తో బాగా క్లోజ్ గా ఉంటున్నారు. తను లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారంటే తను ఇచ్చిన మాట, అంటే పిల్లలతో ఎంజాయ్ చేయడం కానీ ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి. కానీ తను ఏ మూవీ చేస్తున్నారని కానీ, ఏ వెబ్ సిరీస్ చేస్తున్నారని కానీ ఇలాంటివి ఏవీ లేవు. ఇంకా మనకి అలాంటి అప్డేట్స్ ఏమి అందలేదు. అవి అఫీషియల్ గా ఏవి అనౌన్స్మెంట్ చేయలేదు. ఇక తనుజ గారి విషయానికి వస్తే, తనుజ గారి ఫోటో షూట్స్ అండ్ వాళ్ళ హౌస్ లో పండగని ఎంజాయ్ చేయడం అనేది ఒకటి ఉంది. అండ్ తన అతా మూవీ అండ్ వెబ్ సిరీస్ కూడా తొందరగా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది. వాటి బిజీలో తను ఉంది. తన లైఫ్ ని, అంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు వేరువేరుగా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కళ్యాణ్ తను మిస్ అయిన లైఫ్ అంతా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ తనుజ కూడా తన ఫ్యామిలీని బాగా మిస్ అయింది కాబట్టి, వాళ్ళ డాడీ దగ్గర నుంచి కానీ ఇదంతా మిస్ అయింది కాబట్టి ఆమె తను ప్రమోషన్స్ చేసుకుంటూ, అండ్ కళ్యాణ్ కూడా బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటూ, అండ్ చాలా, అంటే పర్సనల్ లైఫ్ ని అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా కొంచెం ఎదగాలి అనుకునే విధంగా వాళ్ళు ఫ్యూచర్ ని బాగా ప్లానింగ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. ఇక వీళ్ళేదో కలిసిపోతున్నారు అంటే వీళ్ళు విడిపోయారు, వీళ్ళు ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు ఏది కాదు అని మాత్రం చెప్పను నేను. ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్స్ గా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మొన్న సంజనా గల్రాణి గారు ఒక వీడియోలో తనుజ గాని, ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది, దాంట్లో ఉన్న నెగిటివ్ చూస్తున్నారు కానీ అక్కడ పాజిటివ్ అనేది ఒకటి ఉంది. బాగా బాగా గమనించి చూడండి. దాంట్లో పాజిటివ్ ఏంటంటే, సంజనా గల్రాణి గారు, మీకు మనము 19 మంది ఒక గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లో నిన్ను చేరుస్తామంటే ఆ అమ్మాయిని అంతవరకు, తనుజ అంతవరకు వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు లేరు. బట్ వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది, చిన్నది ఉంది. తను చెప్పింది ఏంటంటే, తనుజ మా చిన్న గ్రూప్ ఉంది, ఆ చిన్న గ్రూప్ లో మేము ఉన్నాము, ఆ నలుగురు ఉన్నాము అంటే అక్కడ చిన్న గ్రూప్ అంటే వీళ్ళు నలుగురు ఒకళ్ళు ఉన్నారంటే ఆ నలుగురు మాత్రం ఉన్నారు. అండ్ తనుజ అఫీషియల్ గా ఎవరిని ఫాలో అవ్వట్లేదు, ఎవరిని చేయట్లేదు. అంటే తన ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. అందరు అమ్మాయిలాగా కాకుండా తన ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఫోన్స్ 9 తర్వాత వాడనివ్వరు అనేది ఇవన్నీ మనకు తెలిసినాయి. కాబట్టి తన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనేది, అంటే సంజన గారు కూడా కొంచెం తనుజ గారిని ఏదో నీకుగా, మరి తన మనసులో మాట్లాడిందో లేకపోతే అది ఫ్రాంక్ కాదని చెప్పిందో మనకైతే అర్థం కాదు. నీవు సెకండ్ వచ్చావు, నీకు కొంచెం పొగరుగా ఉంది, అది ఇది అనింది. నాకు కొంచెం నచ్చలేదు అక్కడ మాత్రం. అండ్ కళ్యాణ్ గారు కూడా తను ఇచ్చిన మాట కోసం తన పిల్లలతో తన ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని కొన్ని రోజులు ఇలా వదిలేయటం బెటర్. అండ్ వ్యూస్ కోసం చెప్పే ఫేక్ న్యూస్ ని అస్సలు నమ్మకండి. ఇంకా ఇప్పుడు వచ్చిన కొత్తగా అప్డేట్ ఏంటంటే, ఇది కరెక్ట్గా నేను 100%, అంటే మనకి మే కానీ ఏప్రిల్లో కానీ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అదేంటంటే, మీ అందరికీ MTV అనే ఛానల్ గుర్తుంటుందో లేదో, దాంట్లో రోడ్ రైడ్స్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఒక ఛానల్లో ఆ ప్రోగ్రామ్ ని అంటే చేయాలి అని అనుకుంటున్నారు. అలా ఆ ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు వచ్చిన రన్నర్ని, విన్నర్ని అండ్ ఇంకొక ఇద్దరు ముగ్గురిని గ్రూప్ గా, అంటే దానికి ఒక గ్రూప్స్ ఉంటాయి అనమాట. రోడ్ రైడ్స్ అనే ప్రోగ్రామ్ కి గ్రూప్స్ గా పెడతారనమాట. ఆ గ్రూప్స్ కి వీళ్ళని గ్రూప్ లీడర్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అది ఆ ప్రాజెక్ట్ చేయాలని కొంచెం దాన్ని మాత్రం అనుకుంటున్నారు. అలా అనుకుంటే కళ్యాణ్ తనుజాకి బాగా ఉన్న వాళ్ళకి పిఆర్ అవసరం కాబట్టి, వీళ్ళకున్న పేరుకి పిఆర్కి ఆ ప్రోగ్రామ్ లో వీళ్ళిద్దరు కనిపించొచ్చని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది పక్కా నిజమని చెప్పడానికి మాత్రం ఏప్రిల్ మే దాకా ఆగాల్సిందే. ఇంకా ఇప్పటి వరకు ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. అగ్ని పరీక్ష కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా బీబీ జోడీ అయితే అస్సలు రారని అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ గారు చాలా బిజీగా ఉన్నారు, తను రారు కూడా. అండ్ కళ్యాణ్ కూడా తను ఆర్మీకి వెళ్ళి అక్కడ విషయాలు కొన్ని చూసుకోవాలి కాబట్టి తను కూడా రాలేడనే చెప్పుకోవచ్చు. అండ్ వేరే వాళ్ళతో కళ్యాణ్ డాన్స్ వేయడు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరైతే ఇప్పట్లో టెలివిజన్ లో కనిపించారు అనుకుంటున్నాను నేను. వాళ్ళ లైఫ్ పర్సనల్ గా ఉండాలి అనుకుంటున్నారు. మనం కూడా వాళ్ళ ఫ్యాన్స్ గా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని వాళ్ళకి గౌరవించాలని నేను అనుకుంటున్నాను.
ఇంకా ఇలాంటి అప్డేట్స్ వస్తేనే నేను కళ్యాణ్ తనుజ మీద వీడియో పెడతాను. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే అసలు ఫేక్ న్యూస్‌లో అయితే అసలు నేను చెప్పను. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే మన వీడియోస్ చూసిన మన అంటే కళ్యాణ్ మ్యూచువల్ ఫండ్స్ ఆశలు పెట్టుకోవటం, వాళ్ళు ఆ షోలో కనిపిస్తారు, ఈ షోలో కనిపిస్తారు. షో అన్నాక కనిపించినాక ఇప్పుడు బీబీ ఉత్సవం అనే వస్తుంది. అంటే పిలిచే అంటే పీఆర్‌ని బట్టి ఏ ప్రోగ్రామ్‌కి పీఆర్ అవసరమో ఆ ప్రోగ్రామ్‌లో తప్పకుండా వీళ్ళని పిలుస్తారని మనం ఆశిద్దాం. అండ్ వీళ్ళిద్దరు కలిసి కనిపించాలని మనకి ఉంటుంది. మనకి చాలా ఆశ ఉంటుంది. బట్ వాళ్ళకున్న వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలి అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎలా పైకి తీసుకురావాలని అండ్ ఇంకా పర్సనల్ లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలనే ధ్యాసలో వాళ్ళుంటారు. కానీ కళ్యాణ్ అండ్ తనూజ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు అఫీషియల్‌గా. తనుజ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ట్రై చేస్తుంది. అండ్ డిమాండ్ పవన్ కూడా పెట్టారు. వీళ్ళంతా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా ఇన్‌స్టా ద్వారా ఆడియన్స్ అయితే దగ్గరగా ఉన్నారని ఇదైతే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. వైరల్ అవ్వటం కాదు, ఇది మాత్రం నిజం. కళ్యాణ్ అఫీషియల్ అకౌంట్ కూడా పెట్టున్నారు. కళ్యాణ్ అయితే పక్కా అయిపోయింది. ఇంకా తనుజది కూడా కొన్ని రోజుల్లో అంటే తను యాక్టివ్‌గా ఉండదు కాబట్టి తను ఆలోచించుకుంటుంది. అఫీషియల్ అకౌంట్ పెట్టాలా లేదా అనేది తను థింక్ చేస్తుందని తన అఫీషియల్ చెప్తున్నారు. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారా లేదా అని చాలా మందికి డౌట్. వీళ్ళిద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. మనము బిగ్ బాస్ 2లో, బిగ్ బాస్ 9లో 2 పేర్స్‌ని చూసాం. ఒకటి తనుజ, కళ్యాణ్‌ని. ఇంకొకటొచ్చి రీతు, డిమాని. ఈ 2 జంటలకున్న వ్యత్యాసం ఏంటంటే ఒకళ్ళు ప్రైవేట్‌గా ఉన్నారు. ఒకరు అంటే అందరికి కనిపించేలాగా ఉన్నారు. అంటే ఒకళ్ళు వాళ్ళ లైఫ్‌ని పర్సనల్‌గా మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు. ఒకళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ఉంటున్నారు. వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి కొంతమంది ఉంటారు. మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళు కనిపించట్లేదంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది కదా! ఇప్పుడు కళ్యాణ్ ఇంట్రోవర్ట్‌గా ఉంటాడు. ఎవరితో కలవలేరు. అలానే తనుజ కూడా తన ఫ్యామిలీకి చాలా విలువిస్తుంది. అంటే అలా ఇచ్చేవాళ్ళు కొంచెం ఇలానే ఉంటారు. అండ్ రీతు అండ్ డిమాండ్ పవన్ గారు వచ్చి వీళ్ళిద్దరూ చాలా యాక్టివ్ పర్సన్స్. అండ్ అందుకే బీబీ జోడీలో వాళ్ళు చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. యాక్టివ్‌గా వాళ్ళందరూ వాళ్ళ ఫ్యాన్స్‌కి వాళ్ళు బాగా కనిపిస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేయకండి. అస్సలు కంపేర్ చేయొద్దు. ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి ఎవరిని అసలు కంపేర్ చేసుకోకుండా ఉండటం బెటరు. అండ్ మనకి అప్డేట్స్ ఏమన్నా అందుతున్నాయి కదా! అంటే వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు ఎప్పటికప్పుడు ఫోటోస్ పెడుతున్నారు, పిక్స్ పెడుతున్నారు. ఇద్దరు కలిసి పిక్స్ పెట్టట్లేదంటే కొన్ని బాగా పైకి జరగాలి అన్నప్పుడు అంటే కొంతమంది పైకి రావాలి అంటే కొన్ని ప్రైవేట్‌గా ఉండాలని వాళ్ళ అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను ప్రైవేట్‌గా ఉంచాలి అని. ప్రైవసీ అనేది ముఖ్యం కాబట్టి ఈ మధ్య ఇంకోటేంటంటే నేను గమనించిందేంటంటే ఈ మధ్య ఇన్‌స్టాలో ఒక రీల్ బాగా వైరల్ అయింది. అదేంటంటే ఎంఎం టీమ్ డాన్స్. చిరంజీవి గారి పాటకి బేసికల్లీ ఆ సాంగ్‌కి డాన్స్ ఏశారు. ఆ డాన్స్‌లో తనుజ గారు మిస్ అయ్యారు. ఎందుకంటే ఎంఎం టీమ్ ఏమన్నా తనుజ గారిని దూరం పెడుతున్నారా? ఇలా లేపోతే తనుజ గారు నిజంగానే బిజీగా ఉండి ఎవరికి లేదా అక్కడ మాత్రం తనుజ గారు మిస్ అయ్యారు. నాకెందుకో తనుజ గారు ఎవరితో లేరు. చాలా దగ్గరగా ఉన్న స్నేహితులు మాత్రమే ఫోన్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అంతేగాని మనకైతే రోడ్ రైడ్స్ అనే ప్రోగ్రామ్ గాని వచ్చినా, అగ్ని పరీక్ష వచ్చినా అండ్ బీబీ ఉత్సవ్ వచ్చినా ఈ 3 ప్రోగ్రామ్‌లో వాళ్ళకి తప్పకుండా కనిపిస్తారని కోరుకుందాం. మరీ హోప్స్ అనేది నేను ప్రజల నుంచి వచ్చిన జంటలు ఏమన్నా ఉన్నాయంటే సుధీర్, రష్మి గారిని గాని అండ్ ఇప్పుడు కళ్యాణ పడాల అండ్ తనుజ గారు గాని మనం ఎప్పటికీ విడిపోరనే అనుకుందాం. వీళ్ళెప్పుడు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకేమన్నా అప్డేట్స్ వస్తే మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం